మన బాడీలో ముఖ్యమైన పార్ట్లు చెప్పమంటే అందరూ బ్రెయిన్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్ అని చెప్తారు. కానీ వాటికి సమానంగా ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ పార్ట్ ఇంకొకటి ఉంది. ఇది ప్రతి క్షణం ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 500 రకాల పనులు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటుంది. అదే మన లివర్. లివర్ అనేది ఒక ఆర్గాన్ కాదు, అది ఒక కెమికల్ ఫ్యాక్టరీ, డీటాక్సిఫికేషన్ ప్లాంట్, స్టోరేజ్ వేర్ హౌస్, ఫ్యూయల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇలా మనం ప్రాణాలతో ఉండడానికి 24 అవర్స్ రోజంతా పనిచేసే ఒక లైఫ్ సపోర్ట్ మిషన్. కానీ అందరూ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడతారు, కానీ లివర్ గురించి అంత సీరియస్గా తీసుకోరు. మరి అలాంటి లివర్ గురించి, లివర్ ఎలా పనిచేస్తుంది, ఏమేం పనులు చేస్తుంది, లివర్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది, లివర్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం ఏం చేయాలి, ఇలా లివర్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. లివర్ అనేది మన బాడీలో పొట్ట భాగంలో కుడివైపు పై భాగంలో డయాఫ్రమ్ కి క్రింద రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. మన బాడీలో అతిపెద్ద అవయవం చర్మం అయితే బాడీ లోపల ఉండే పార్ట్లలో అతిపెద్దది ఈ లివర్. ఇది సుమారుగా ఒక రగ్బీ బాల్ అంత సైజులో ఉంటుంది. వయసును బట్టి ఈ లివర్ 1.2 నుండి 1.8 కేజీస్ బరువు ఉంటుంది. ఈ లివర్ ముఖ్యంగా రైట్ లోబ్ అండ్ లెఫ్ట్ లోబ్ అనే 2 భాగాలుగా ఉంటుంది. ఈ లోబ్స్ లో కొన్ని వేల సంఖ్యలో లోబ్యూల్స్ ఉంటాయి. మళ్ళీ ఈ లోబ్యూల్స్ లోపల హెపటోసైట్స్ అని కొన్ని వందల కోట్ల సెల్స్ ఉంటాయి. లివర్లో జరిగే టాస్క్లన్నీ ఈ సెల్స్ ద్వారానే జరుగుతాయి. లివర్లో ఉండే మరొక గొప్పతనం ఏమిటంటే, ఒక మనిషి లివర్లో సుమారుగా 75% లివర్ని తీసివేసినా సరే మిగిలిన 25% లివర్ మళ్ళీ పెరిగి కేవలం కొన్ని రోజుల్లోనే దాని ఒరిజినల్ సైజులోకి పూర్తిస్థాయి లివర్గా పెరిగిపోతుంది. ఇలా మన బాడీలో రీజనరేట్ అవ్వగలిగే ఇంటర్నల్ ఆర్గాన్ లివర్ ఒక్కటే. అందుకే బ్రతికి ఉన్న వాళ్ళు కూడా ఈ లివర్ని డొనేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ లివర్లో కొంత పార్ట్ని డొనేట్ చేసినా కానీ మళ్ళీ కొన్ని రోజులకు అది ఫుల్ లివర్గా పెరిగిపోతుంది. లివర్ అనేది ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల పనులు చేస్తుంది. వాటిలో ముఖ్యమైనది బ్లడ్ ని ఫిల్టర్ చేయడం. ప్రతి నిమిషం సుమారుగా 1.5 లీటర్స్ బ్లడ్ మన లివర్ ద్వారా పాస్ అవుతుంది. ఈ లివర్ కి బ్లడ్ ముఖ్యంగా 2 చోట్ల నుండి వస్తుంది. ఒకటి గుండె నుండి. మన బాడీలో ప్రతి అవయవానికి ఆక్సిజన్ అవసరం, అలాగే లివర్ కి కూడా. సో ఈ ఆక్సిజన్ తో నిండిన బ్లడ్ గుండె నుండి లివర్ కి వస్తుంది. అలా హార్ట్ నుండి వచ్చే బ్లడ్ లో 20 to 25% బ్లడ్ ఒక లివర్ కే వెళ్తుంది. ఏ సమయంలో చూసుకున్నా మన బాడీలో సుమారుగా 10 to 13% రక్తాన్ని లివర్ యూజ్ చేసుకుంటుంది. ఆ తర్వాత కిడ్నీలు, బ్రెయిన్ ఎక్కువ బ్లడ్ ని యూజ్ చేసుకుంటాయి. ఇది కాకుండా మిగిలిన బ్లడ్ అనేది జీర్ణాశయ వ్యవస్థ నుండి, ముఖ్యంగా ప్రేగుల నుండి వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు మన ప్రేగులు ఫుడ్ లో ఉండే పోషకాలను పీల్చుకుని ఆ ఫుడ్ లో ఉండే కార్బోహైడ్రేట్స్ ని గ్లూకోజ్ గా, ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్గా, ప్రోటీన్స్ని ఎమినో యాసిడ్స్గా ఇలా మన బాడీ యూజ్ చేసుకునే విధంగా మార్చుతాయి. అలా ఫుడ్లో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ ఈ ప్రేగులు పీల్చుకుని ప్రేగుల వద్ద ఉన్న రక్తంలోకి పంపిస్తాయి. ఈ బ్లడ్ బాడీ అంతటా వెళ్ళడానికి ముందు పోర్టల్ వెయిన్స్ ద్వారా లివర్కి వెళ్తుంది. లివర్ అనేది ఒక చెక్ పాయింట్ లాంటిది. ఎందుకంటే ఏవేవి ఎంత మోతాదులో మన బ్లడ్లో కలవాలి, ఎంతెంత స్టోర్ చేయాలి, ఏవేవి మన బ్లడ్లో కలవకూడదు అనేది మన లివర్ డిసైడ్ చేస్తుంది. ప్రేగుల నుండి వచ్చిన బ్లడ్లో ఫ్యాట్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, మిగిలిన ఇతర న్యూట్రియంట్స్ ఉంటాయి. వీటన్నిటిని ఒక్కొక్కదాన్ని ఒక్కోలా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకి మనం ఆహారం తీసుకున్నప్పుడు దానిలో ఉండే కార్బోహైడ్రేట్స్ని మన బాడీ గ్లూకోజ్గా మార్చుతుంది. బాడీకి అవసరమైనంత గ్లూకోజ్ని బ్లడ్లోకి పంపి మిగిలిన గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చి లివర్ స్టోర్ చేస్తుంది. తర్వాత బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు లేదా మనకి ఎనర్జీ అవసరమైనప్పుడు లివర్ స్టోర్ చేసిన గ్లైకోజన్ని మన బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది. ఒకవేళ మన బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే, అంటే గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే, దాని అంతటిని లివర్ స్టోర్ చేసి ఓవర్లోడ్ అయిపోతుంది. ఆ టైంలో అది ఫ్యాటీ లివర్స్గా డెవలప్ అయ్యి స్లోగా లివర్ డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది. అందుకే మనం లివర్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. కానీ ప్రాబ్లం ఏమిటంటే చాలా మందికి వాళ్ళకి షుగర్ ఉందని కూడా తెలియదు. అది సైలెంట్గా తెలియకుండానే పెరిగిపోతుంది. కాబట్టి మనం ఎలా అయితే ప్రతిరోజు మనం ఎన్ని స్టెప్స్ వేసాం, హార్ట్ రేట్ ఎంత ఉంది, ఎంతసేపు పడుకున్నాం అనేది స్మార్ట్ వాచ్ల ద్వారా మెజర్ చేసుకుంటున్నామో, అలాగే షుగర్ లెవెల్స్ని కూడా తరచుగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మెజర్ చేయని దానిని మనం కంట్రోల్ చేయలేం. అందుకే ఇప్పుడు ఈ షుగర్ లెవెల్స్ని కూడా ఈజీగా చెక్ చేసుకోవడానికి బీట్-ఓ వాళ్ళు కరూ గ్లూకోమీటర్ని తీసుకువచ్చారు. దీనికి ఎటువంటి బ్యాటరీస్ కానీ, బ్లూటూత్ కానీ, ఛార్జింగ్ కానీ అవసరం లేదు. USB ద్వారా డైరెక్ట్గా జస్ట్ మన ఆండ్రాయిడ్ డివైస్కి కనెక్ట్ చేసి మనం షుగర్ టెస్ట్ చేసుకోవచ్చు. యాక్యురసీ అండ్ రిలయబిలిటీలో CDSCO అండ్ ISO సర్టిఫికేషన్ కూడా ఉంది. దీని ద్వారా మనం ఇంటి నుండే జస్ట్ 10 సెకండ్స్లో షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు. ప్రతి రీడింగ్ కూడా ఆటోమేటిక్గా బీట్-ఓ యాప్లో లాగిన్ అయిపోతుంది. అలాగే మనం ఈ డేటాని ఇన్స్టెంట్గా డాక్టర్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. మనకి వచ్చిన రీడింగ్ని బట్టి ఎస్టిమేటెడ్ HbA1c కూడా చూపిస్తుంది. మన బ్లడ్ లెవెల్స్కి సంబంధించిన ఇన్సైట్స్ కూడా ఈ బీట్-ఓ యాప్లో ఉంటాయి. అమెజాన్లో టాప్ చాయిస్గా ఎంపికైన ఈ ప్రోడక్ట్కి ఇప్పటికే 4000+ రివ్యూస్, 4.3 స్టార్ రేటింగ్ ఉంది. ఇప్పుడు రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా కేవలం 440 రూపీస్కే ఈ ప్రోడక్ట్ లభిస్తుంది. బట్ కొనే ముందు డిస్కౌంట్ కూపన్ అప్లై చేయడం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి బీట్-ఓ కరూ గ్లూకోమీటర్ ఆర్డర్ చేసుకుని ఎప్పటికప్పుడు మీ ఇంటి వద్ద నుండి సులువుగా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ లివర్ విటమిన్ A, D,
ఈ, కే అండ్ B12 వంటి విటమిన్స్తో పాటు ఐరన్, కాపర్ వంటి మినరల్స్ని కూడా స్టోర్ చేసుకుంటుంది. ఒకవేళ బాడీకి అవసరమైన దానికన్నా ఎక్కువ న్యూట్రియంట్స్ ఉన్నాయనుకున్నప్పుడు వాటిని స్టోర్ చేసి ఫ్యూచర్లో అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటుంది. అందుకే ఇది ఒక వేర్ హౌస్ లాంటిది. అంతేకాదు, మన బాడీలో సుమారుగా 10 పాయింట్ల రక్తం ఉంటే దానిలో 1 పాయింట్ రక్తాన్ని లివర్ ఎప్పుడూ స్టోర్ చేసుకుని ఉంటుంది. ఎందుకంటే మన బాడీకి ఏదైనా గాయమయ్యి బ్లడ్ కోల్పోతున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. ఆ టైంలో మిగిలిన బాడీ పార్ట్స్కి సరిపడా బ్లడ్ అందకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు లివర్ అప్పటికే స్టోర్ చేసిన కొంత బ్లడ్ని బాడీలో సర్క్యులేషన్కి రిలీజ్ చేసి బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అయ్యేలా చేస్తుంది. అందుకే లివర్ అనేది ఒక లైఫ్ సేవింగ్ మిషన్ లాంటిది. అంతేకాదు, మనం కొన్ని మెడిసిన్స్ తీసుకున్నప్పుడు అవి ఓవర్ డోస్ అయినా లేదా వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా వాటిని లివర్ ప్రాసెస్ చేసి ఆ ఎఫెక్ట్ని తగ్గిస్తుంది. అలాగే మనం తినే ఫుడ్లో న్యూట్రియంట్స్ మాత్రమే కాదు, కొన్ని ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి. ఉదాహరణకి ఆల్కహాల్ వలన కానీ, పొల్యూషన్, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్ వలన మన బాడీలోకి కొన్ని టాక్సిన్స్ అలాగే విష పదార్థాలు కూడా ఎంటర్ అవుతాయి. వీటిని మన బాడీ యూజ్ చేసుకోలేదు. ఇవి బాడీ అంతటా వెళ్తే చాలా ప్రమాదం. అందుకే ముందు ప్రేగుల నుండి ఈ బ్లడ్ లివర్కి వెళ్తుంది. లివర్ ఈ టాక్సిన్స్ అన్నిటినీ ప్రాసెస్ చేసి కొన్నిటిని కిడ్నీకి పంపిస్తే అది యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది. కానీ కొన్ని టాక్సిన్స్ని మాత్రం మన బాడీకి ప్రమాదం లేని విధంగా మార్చుతుంది. ఆ క్రమంలోనే మన డైజెషన్కి యూజ్ అయ్యేలా బైల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక్కొక్కసారి మనం తినే ఫుడ్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయి. వాటిని కూడా లివర్ నాశనం చేస్తుంది. ఈ విధంగా ప్రేగుల నుండి వచ్చిన బ్లడ్ అంతటిని ఫిల్టర్ చేసి ప్యూర్గా ఉండే అలాగే పోషకాలతో నిండిన బ్లడ్ని మన హార్ట్కి పంపిస్తుంది. హార్ట్ ద్వారా ఈ మంచి బ్లడ్ బాడీ అంతటికి వెళ్తుంది. ఈ విధంగా మిగిలిన బాడీ అంతటికి వెళ్ళడానికి ముందు ప్రతిదీ లివర్ చెక్ చేసి పంపిస్తుంది. అంతేకాదు, మనం తిన్న ఆహారంలో ఏదైనా టాక్సిన్స్ ఉంటే వాటిని కొంతవరకు లివర్ బయటికి పంపిస్తుంది. కానీ కొంత టాక్సిక్ వేస్ట్ని పసుపు పచ్చ రంగులో ఉండే డైజెస్టివ్ జ్యూస్గా మార్చుతుంది. దీనినే బైల్ అంటారు. ఒక్కసారి ఈ బైల్ రెడీ అయ్యాక లివర్కి క్రింద ఉండే గాల్ బ్లాడర్లో టెంపరీగా స్టోర్ అయి ఉంటుంది. మనం ఏదైనా ఆహారం తిన్న తర్వాత జీర్ణాశయంలో కొంతవరకు జీర్ణమయ్యి అది చిన్న ప్రేగులోకి వెళ్తుంది. ఈ సమయంలో గాల్ బ్లాడర్లో ఉండే బైల్ ఫుడ్లో కలుస్తుంది. ఇది జీర్ణాశయంలో ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అయిన స్టమక్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది, ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఈ బైల్ లేకపోతే మనం తిన్న ఆహారం జీర్ణమవడం, దానిని మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడం అసాధ్యం. ఇవే కాదు, హార్మోన్స్ని కంట్రోల్ చేస్తుంది, ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది, బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది, విటమిన్ డి మన బాడీకి యూజ్ చేసుకునే విధంగా కన్వర్ట్ చేస్తుంది. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 500 రకాల పనులు కంటిన్యూస్గా చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు లివర్ ఎలా పనిచేస్తుందో చూసాం కదా. ఇప్పుడు అది ఎలా డ్యామేజ్ అవుతుందో చూద్దాం. లివర్కి వచ్చే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక చూస్తే దానిలో ముఖ్యమైనది ఫ్యాటీ లివర్ డిసీజ్. ఫ్యాటీ లివర్ అంటే ఏంటో సింపుల్గా చెప్పాలంటే మన లివర్ సెల్స్ లోపల చాలా ఎక్కువ మొత్తం ఫ్యాట్ అంటే కొవ్వు స్టోర్ అయిపోవడం. సాధారణంగా మన లివర్లో కొంత ఫ్యాట్ స్టోర్ అయి ఉంటుంది, అది సహజం. కానీ లివర్ వెయిట్లో 5 to 10% కన్నా ఎక్కువ ఫ్యాట్ పేరుకుపోతే అప్పుడు అది ఫ్యాటీ లివర్ డిసీజ్ అవుతుంది. సో లివర్ స్థాయికి మించి ఫోర్స్గా ఎక్కువ ఫ్యాట్ అండ్ షుగర్ని హ్యాండిల్ చేయవలసి వచ్చినప్పుడు అది ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు లివర్ సెల్స్ స్ట్రెస్కి గురై డ్యామేజ్ అయిపోతాయి. సాధారణంగా ఈ ఫ్యాటీ లివర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఇది ఎక్కువగా ఆల్కహాల్ తాగడం వలన వస్తుంది. నెక్స్ట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఇది మన లైఫ్ స్టైల్స్ వలన అంటే హై షుగర్ లెవెల్స్ ఉండడం వల్ల ఆ ఎక్స్ట్రా షుగర్ అంతా ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి లివర్లో స్టోర్ అవుతుంది. అలాగే ఓవర్ వెయిట్ ఉండడం, జంక్ ఫుడ్స్ అండ్ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మిగిలిపోయిన క్యాలరీస్ అన్నీ కూడా ఫ్యాట్గా మారి స్టోర్ అయిపోయి ఈ ఫ్యాటీ లివర్ డెవలప్ అవుతుంది. ఈ రెండూ కూడా లివర్ని డ్యామేజ్ చేస్తాయి. ఇది ఎంత డేంజర్ అంటే ఈ ఫ్యాటీ లివర్స్ పెరుగుతున్నట్టు చివరి వరకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. కొంతమందిలో ఈ ఫ్యాటీ లివర్స్ ఉన్నప్పుడు ఎక్కువగా అలసిపోవడం, పొట్టలో లివర్ ఉండే ప్రాంతంలో హెవీగా ఉండడం, లైట్గా పెయిన్ రావడం, తిన్నది సరిగ్గా అరగకపోవడం వంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ సిమ్టమ్స్ కూడా ఉండవు. కాబట్టి ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే దీనిని గుర్తించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఫ్యాటీ లివర్స్ని రివర్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లివర్కి వచ్చే మరొక ముఖ్యమైన వ్యాధి హెపటైటిస్. హెపటైటిస్ అనేది లివర్లో ఏర్పడే ఇన్ఫ్లమేషన్ అంటే లివర్ డ్యామేజ్ అయిపోతుంది. హెపటైటిస్లో చాలా రకాలున్నాయి. వైరల్ హెపటైటిస్ అంటే ఇది హెపటైటిస్ ఏ, బి, సి, డి అండ్ ఈ వైరస్ల వల్ల వస్తుంది. వీటిలో హెపటైటిస్ ఏ అండ్ ఈ అనే వైరస్లు కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ వాటర్ ద్వారా ఇది స్ప్రెడ్ అవుతాయి. అందుకే హైజెనిక్గా లేని ప్రదేశాల్లో స్ట్రీట్ ఫుడ్స్ తినే వాళ్ళకి ఈ హెపటైటిస్ ఏ అండ్ ఈ వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన హెపటైటిస్ బి, సి, డి అనేవి బాడీ ఫ్లూయిడ్స్ అంటే బ్లడ్, సలైవా, సెమెన్, వజైనల్ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా నీడిల్స్ షేర్ చేసుకున్నప్పుడు లేదా షేవింగ్ చేసుకునే బ్లేడ్స్ షేర్ చేసుకున్నప్పుడు ఇది స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ టాక్సిక్ హెపటైటిస్ అంటే ఆల్కహాల్, డ్రగ్స్ లేదా కొన్ని మెడిసిన్స్లో ఉండే కెమికల్స్ వల్ల ఈ హెపటైటిస్ వస్తుంది. ఈ హెపటైటిస్ వచ్చినప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మెల్లగా లివర్ డ్యామేజ్ అవ్వడం, లివర్ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఇలా లివర్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు జాండీస్ కూడా వస్తుంది. జాండీస్ లేదా కామెర్ల గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. కామెర్లు వచ్చిన వాళ్ళకి కళ్ళు, చర్మం, యూరిన్ పసుపు రంగులోకి మారిపోతాయి. దానికి కారణం మన శరీరంలో ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా, వాటి లైఫ్ టైం 120 రోజులు.
ఆ 120 రోజులు కంప్లీట్ అయిన తర్వాత అవి చనిపోతాయి. అలా చనిపోయిన ఎర్ర రక్త కణాలనేవి లివర్ మరియు స్ప్లీన్ అనే అవయవాల్లోకి వచ్చి విచ్ఛిన్నమైపోతాయి, అంటే నశించిపోతాయి. ఆ ప్రాసెస్లో వాటి నుండి పచ్చ రంగులో ఉండే బిలిరూబిన్ ఫామ్ అవుతుంది. దీనిని లివర్ ప్రాసెస్ చేసి బైల్లో కలుపుతుంది. ఈ బైల్ ద్వారా ప్రేగుల్లోకి వెళ్ళి అక్కడ నుండి మన స్టూల్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. కానీ లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, లివర్ వీక్గా ఉన్నప్పుడు, ఏదైనా ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు, లేదా బైల్ ఫ్లో అయ్యే దారి బ్లాక్ అయినప్పుడు, ఒక్కొక్కసారి ఎక్కువ బ్లడ్ సెల్స్ చనిపోయినప్పుడు ఈ బిలిరూబిన్ని లివర్ ప్రాసెస్ చేయలేదు. సో ఈ బిలిరూబిన్ బ్లడ్లోనే ఉండిపోతుంది. అలా రక్తంలో కలిసి అది బాడీ అంతా వెళ్ళిపోవడంతో కళ్ళు, చర్మం, యూరిన్ బాగా పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది. అదే జాండీస్. సో ఈ జాండీస్ అనేది ఒక వ్యాధి కాదు. ఇది లివర్లోని బైల్ సిస్టంలో కానీ బిలిరూబిన్ ప్రాసెస్లో కానీ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పే ఒక సిమ్టమ్, ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిది. సో ఈ లివర్ డ్యామేజ్ అవ్వడం అనేది స్టేజెస్ వైజ్గా జరుగుతుంది. ముందు మెల్లగా లివర్లో ఫ్యాటీ యాసిడ్స్ పెరిగిపోవడం వల్ల ఫ్యాటీ లివర్గా మారుతుంది. దానివల్ల లివర్లో ఇన్ఫ్లమేషన్ జరిగి లివర్ సెల్స్ డ్యామేజ్ అయ్యి హెపటైటిస్గా మారుతుంది. తర్వాత స్కేరింగ్ ఫామ్ అయ్యి అది ఫైబ్రోసిస్గా మారుతుంది. స్కారింగ్ అంటే మన బాడీలో ఉండే పార్ట్స్ అనేవి సాఫ్ట్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ సెల్స్తో తయారై ఉంటాయి. ఏదైనా పార్ట్కి డ్యామేజ్ అయినప్పుడు అది తనను తాను రిపేర్ చేసుకుంటుంది కదా, మళ్ళీ ఈ సాఫ్ట్ సెల్స్తోనే అది రీప్లేస్ చేసుకుంటుంది. కానీ డ్యామేజ్ రిపీటెడ్గా జరిగితే అప్పుడు సాఫ్ట్ సెల్స్ కాకుండా హార్డ్గా, స్టిఫ్గా, టఫ్గా ఉండే నాన్ వర్కింగ్ సెల్స్ ఫామ్ అవుతాయి. దానినే స్కేరింగ్ అంటారు. ఈ స్కేర్ సెల్స్ అనేవి బ్లడ్ ఫ్లోని బ్లాక్ చేస్తాయి. ఇది సివియర్గా మారితే ఫైబ్రోసిస్ కాస్త సిరోసిస్గా మారి ఫైనల్గా లివర్ ఫెయిల్యూర్ లేదా లివర్ క్యాన్సర్కి దారితీస్తుంది. కాబట్టి ఇంతవరకు తెచ్చుకోకుండా ఉండాలంటే ఇంతగా కష్టపడి మన కోసం పనిచేస్తున్న లివర్ని కాపాడుకునే బాధ్యత కూడా మనకు ఉంది. దానికోసం మనం చేయవలసింది ఏమీ లేదు. దానికి కొంత సపోర్ట్ ఇస్తే చాలు. ఉదాహరణకి ఆల్కహాల్ తాగకుండా ఉండడం. ఆల్కహాల్ అనేది మన లివర్కి చాలా డేంజర్. ఇది ఎంత ప్రమాదకరం, ఆల్కహాల్ వల్ల లివర్ ఎలా డ్యామేజ్ అవుతుంది అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. బయట జంక్ ఫుడ్లు తినడం, ముఖ్యంగా హైజీనిక్గా లేని ప్రదేశాల్లో అన్హెల్దీ ఆయిల్స్లో మరిగించినవి తినడం మానేసి ఇంట్లోనే చేసుకున్న బ్యాలెన్స్డ్ ఫుడ్ తినడం మంచిది. అది కూడా డీప్ ఫ్రై ఫుడ్ని తగ్గించాలి. ఒకవేళ ఫ్రై చేసుకోవాలనుకుంటే ఎయిర్ ఫ్రైయర్స్ లాంటివి యూజ్ చేసుకోవడం మంచిది. కొంతమంది అనవసరంగా ప్రతి చిన్నదానికి కూడా మెడిసిన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది కూడా తగ్గించుకోవడం మంచిది. ఎక్కువసేపు కూర్చుని ఉండకుండా యాక్టివ్గా ఉండాలి, ఎక్సర్సైజెస్ చేయాలి. దీనివల్ల లివర్లో స్టోర్ అయ్యి ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన లివర్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. చివరిగా లివర్కి సంబంధించిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి మన తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. చివరిగా ఇంటి దగ్గర నుండే సింపుల్గా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలనుకునే వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి B2O కరువు గ్లూకోమీటర్ ఆర్డర్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.